హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 23 జూన్ ఎపిసోడ్ ట్విస్ట్ అయితే మామూలుగా లేదండి. ఇక సీత కాస్త హాస్పిటల్లో విషయం తెలుసుకొని ఇంకా బ్రెయిన్ ట్యూమర్ అని తెలుసుకునేసరికి ఇంకా అక్కడున్న సీత అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు ఇదంతా ఎలా జరిగిపోయింది తెలుసుకోవాలంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా సీరియల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే ఇంకా సీతారాం కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అసలు మావయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియడం లేదండి. నాకైతే చాలా భయంగా ఉంది. మీరేమో అత్తమ్మ దగ్గరేమో విషయం దాచారు, మీరు లెటర్ రాసేసరికి అత్తమ్మేమో నమ్మి అది నిజం అనుకుని ఈ భ్రమపడుతున్నారు. కానీ విషయం తెలిసిందంటే మనమే చాలా కోపడతారు. అసలు మనం ముందైతే పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి అని చెప్పేసరికి అక్కడున్న రామ్ కాస్త లేదు సీత అలా కాదు, ముందైతే మనం వెతుకుతున్నాం కదా, ఆదిత్య కూడా వెతుకుతున్నాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే అందరికీ విషయం తెలిసిపోతుంది, ఇంటి పరువు కూడా మనం ఆలోచించాలి కదా అని చెప్పేసరికి లేదండి, ఇప్పుడు మావయ్య గారు ఎక్కడున్నారో మనకి తెలిస్తే కొంచెం మనకి కుదుట పడేది మనసు. చాలా భయంగా, నాకు ఆందోళనగా ఏమైనా జరిగిందేమో అని నాకు భయంగా ఉందండి. అయ్యో అలా అనుకోకు సీత, నాన్న మన వదిలేసి నన్ను అమ్మని ఎంతో ప్రేమగా చూసుకుంటారు, చాలా బాధ్యతగా ఉంటారు, అలాంటి మనిషి అలా చేయరని నా నమ్మకం. నువ్వైతే ధైర్యంగా ఉండు, అమ్మకు కూడా ధైర్యం ఏదో విధంగా చెప్పాలి. మనం ముందైతే వెతుకుతున్నాం కదా, ఆదిత్యగాడు కూడా అందరూ వెతుకుతున్నాం, ఖచ్చితంగా నాన్న దొరుకుతారని నా మనసుకి అనిపిస్తుంది సీత, నువ్వైతే అలా ఆలోచించుకు అని రామ్ అనేసరికి ఇంకా అక్కడున్న సీత కాస్త ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఇంకా మరో పక్క సరోజ ఏమో ఇంకా రెడీ అవుతుండేసరికి ఇంకా అక్కడ ఉన్న చందు వాళ్ళ నాన్న కాస్త సరోజ ఎంతసేపు అయ్యిందా, మన రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, శశి కాల్ చేసింది కదా అని చెప్పేసి ఇంకా అంటుండే. కానీ ఇద్దరు చూడు కూడా చాలా కంగారుగా బయలుదేరుతూ ఉండేసరికి ఇంకా అక్కడికైతే చందు వస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు అంత కంగారుగా? అదేంట్రా అలా అడుగుతున్నావు, ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనకి రిజిస్ట్రేషన్ ఉంది కదా, సిమెంట్ ఫ్యాక్టరీ మనకి రాజస్థాన్ శశి చెప్పింది కదా, అందుకే నేను మీ నాన్న కలిసి వెళ్తున్నారా అని చెప్పేసరికి ఎక్కడికి వెళ్తారు, మీకు వాళ్ళేవి రాసిచ్చారు, నేను వెళ్ళి వాళ్ళకి నిజమంతా చెప్పేశాను కదా, అయినా వాళ్ళ నాన్నగారు మన దగ్గర లేరని, అయినా ఎలాంటి ఫ్యాక్టరీలు కూడా మా పేరు మీద రాయిద్దని నేను ఆల్రెడీ చెప్పొచ్చాను కదా అని చెప్పేసరికి ఇంకా అక్కడ ఉన్న చందు వాళ్ళ నాన్న సరోజు కూడా చాలా షాక్ అయిపోతూ, ఒరే నీకేమన్నా మతిపోయిందా, అసలు నీకు పిచ్చి ఏమన్నా పట్టిందా, అదేంటో మనం ఎంతో కష్టపడి ప్లాన్ చేసుకుంటే ఇలా చేసావేంట్రా అని చెప్పేసి ఇంకా అక్కడున్న సరోజు కాస్త ఇంకా చాలా కోపంగా చందుని కాస్త కొడుతుండేసరికి ఇంకా అక్కడ ఉన్న చందు వాళ్ళ నాన్న అయితే ఒరే నీకేమన్నా మతిపోయిందిరా, అసలు మా పేరు మీద ఉంటే తర్వాత నీ పేరు మీద వస్తుంది కదరా ఆస్తంతా, ఎందుకురా నీ మతి ఇలా తయారైంది, ఆయన నువ్వెందుకురా ఇలా తయారయ్యో, మేమేదో నీ మంచి గురించి ఆలోచిస్తుంటే నువ్వు బెట్టింగ్లాడి ఈ ఆస్తి కూడా పోగొట్టేస్తావు అని చెప్పేసి నీ మంచి గురించి ఆలోచిస్తుంటే మాకే చివరికి నువ్వు ఎసరు పెట్టావు అని చెప్పేసరికి అదేంటి మీరు నాకు 10,000 కాకపోతే 10 100 కనీసం అడుగుతున్నా కూడా ఇవ్వట్లేదు, అందుకని నేను ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మీ పేరు మీద రాకుండా ఇలా చేశానని చెప్పేసరికి ఒరేయ్ నిన్నేం చేసిన పాపం లేదురా అని చెప్పేసి ఇద్దరు కాస్త అక్కడున్న బీరువా మీద తోసేసరికి ఆ బీరువా కాస్త ఇంక చందు కాలు మీద పడుతూ ఉంటుంది. ఇంకా అక్కడున్న చందు అయితే సరే ముందైతే నా కాలు మీద పడింది కదా, ముందు తీయండి, నాకు చాలా నొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా గట్టిగా అరిసేసరికి నీకు ఇదే తగిన శాస్త్రి, అసలు నిన్ను చంపేసి పోగులు పెట్టేయాలి, కానీ మేము నిన్ను వదిలేసాం, అయినా నీకు ఆ దేవుడు కరెక్ట్ శిక్ష వేశాడు, ఆయన భరించు అని చెప్పేసి ఇంకిద్దరు కూడా చాలా కోపంగా బయటకు వెళ్తుండేసరికి ఇంకా అక్కడ చందు అయితే రక్షించండి అని గట్టిగా అరుస్తూ ఉండేసరికి ఇంకా అక్కడ ఉన్న అమూల్య అయితే అయ్యో ఏమండి ఎలా పడింది అసలు అని చెప్పేసి ఇంకా చాలా ఇదిగా బాధపడుతూ ఇంకా బీరువా కాస్త తీస్తూ ఉంటుంది. ఏమైందండి అసలు ఏం జరిగింది ఇలా పడేసుకున్న, అదే అమూల్య నేను ఇలా జరిపేటప్పటికి అది నా కాలమే పడిపోయింది అని చెప్పేసరికి ఇంకా అమూల్య అయితే హాస్పిటల్ తీసుకువెళ్తుంటుంది. ఇంకా మరో పక్క రాణి అయితే గుడికి వచ్చేసరికి ఇంకా సీత కూడా గుడికి వస్తూ ఉంటుంది. ఇంకా రాణి అయితే దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది, దేవుడు ఎందుకు తండ్రి ఇన్ని కష్టాలు పెడుతున్నావు, కష్టాల మీద కష్టాలు పెడుతూనే ఉన్నావు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఇంట్లోంచి పంపించేస్తూనే ఉన్నావు, రామ్ ఇంట్లోంచి వెళ్ళిపోయేసరికి అమూల్య అయితే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఆదిత్య అయితే వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈయన కూడా ఎందుకు తీసుకెళ్ళిపోయి తండ్రి, అసలు నాకు ఏ మాట చెప్పకుండా ఆయన ఎందుకు అలా వెళ్ళిపోయారు, అంత బాధపడితే నాకు ఏ రోజైనా బాధ కలిగితే ఆయనతో ఎంత చెప్పుకునేదాన్ని, ఆయన బాధ కలిగినప్పుడు నాతో చెప్పుకునేవారు, ఆయన మనసు ఎంత బాధపడి ఉంటే ఈరోజు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టారు, అసలు ఎక్కడున్నారో తెలియదు, అసలు ఏం చేస్తున్నారో తెలియదు, అసలు ఎలా బతుకుతున్నారో కూడా తెలియదు, నాకైతే చాలా భయంగా ఉంది తండ్రి, ఆయన అయితే తొందరగా ఇంటికి వచ్చి అందరికీ కనిపించేలా చేయి తండ్రి అని చెప్పేసి ఇంకా బాధపడుతుండేసరికి
ఈరోజు రామ్ సీతల వాళ్ళ పెళ్లి రోజు తండ్రి. వాళ్ళకి మంచి బిడ్డ కలిగేలాగా వాళ్ళనైతే ఆశీర్వదించండి. ఇప్పుడే కంపెనీ అయితే స్టార్ట్ చేశాడు. మంచిగా అభివృద్ధిగా వెళ్ళేలాగా చూడు తండ్రి. వాడిని నేను ఎంత దూరం పెట్టినా మమ్మల్ని కలిపేది వాడి బిడ్డే. వాళ్ళ కన్నబిడ్డ మా ఇంటికి వారసుడవుతాడు. ఆ బిడ్డే కలిగితే ఇప్పుడు మా కష్టాలన్నీ తీరుతాయి తండ్రి. ప్లీజ్ తండ్రి, ఇది నా కోరికని నెరవేర్చు అని చెప్పి ఇంకా అడుగుతుండేసరికి ఇంకా అక్కడున్న సీత కాస్త ఇంకా రాణి మాటలు విని ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా రాణి వెళ్ళిపోయేసరికి ఇంకా దేవుణ్ణి కాస్త ప్రార్థిస్తుంటుంది. అత్తమ్మ కోరికను నెరవేరేలా చేయి తండ్రి. ఈ కష్టాలు, ఈ అయోధ్య నిలయం అంతా ఒక్కటవ్వాలంటే నా బిడ్డ వల్లే కలిగితేనే అది సాధ్యమవుతుంది తండ్రి. అత్తమ్మ కోరిక నెరవేర్చు. నా ఒక కోరిక కూడా కాదు, అందరూ సంతోషంగా ఉండాలంటే నాకంటూ బిడ్డ పుట్టాలి అని చెప్పేసి ఇంకా ప్రార్థించుకుంటుండగానే ఇంకా అక్కడున్న సీత అయితే కళ్ళు తిరిగి పడిపోతుండేసరికి ఇంకా అక్కడున్న జనం కాస్త ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. ఇంకా మరో పక్క అమూల్య కాస్త ఫోన్ చేస్తుంటుంది రామ్కి అయితే. ఏమైంది అమూల్య, ఎందుకంత కంగారుగా కాల్ చేసావు? ఏం లేదన్నయ్య, నువ్వైతే ఒకసారి హాస్పిటల్ రా. ఏమైందమ్మా, నీకేం జరిగింది? హాస్పిటల్ ఏం లేదన్నయ్య, చందుకు అయితే బాగాలేదు, అందుకే హాస్పిటల్ తీసుకొచ్చాను. నేనైతే ఇక్కడికి వచ్చాక చెప్తాను వివరాలన్నీ, నువ్వు ముందైతే హాస్పిటల్కి వచ్చేసాయి అని చెప్పగానే ఇంకా రామ్ కాస్త ఇంకా చాలా కంగారుగా బయలుదేరుతూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న రత్తాలతో నేనైతే హాస్పిటల్కి వెళ్తున్నాను రత్తాలు, సీత రాగానే హాస్పిటల్కి వచ్చాయని చెప్పేసి ఇంకా చెప్తుండి ఇంకా రామ్ అయితే బయలుదేరుతూ ఉంటాడు. ఇంకా మరో పక్క అమూల్య రామ్ కూడా ఇంకా మాట్లాడుకుంటుండేసరికి చందు దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. చందుకు జరిగిన యాక్సిడెంట్ చూసి ఏమైంది చందు, అసలు ఏం జరిగింది, అసలు ఏమైంది, ఎందుకు ఇలా అయింది అని చెప్పేసి అడుగుతుండగానే ఇంకా విషయం అంతా ఆలోచించుకుని ఇంకా చందు అయితే ఏం లేదు బావా, నాకైతే నేను ఇలాగ జరుపుతుండేసరికి బీరువా కాస్త కాలు మీద పడింది అంతే, దానికి అమూల్య కంగారు పడుతుంది అని చెప్పి. ఏం కంగారు అన్నయ్య, డాక్టర్ గారు ఒక 2 వారాలు అయితే కదలకుండా రెస్ట్ తీసుకోమన్నారు, ఇది చిన్న విషయం కాదు కదా అన్నయ్య, చిన్న విషయం చెప్పాలి, కొంచెం బిల్ పే చేసేసాయి అన్నయ్య అని అమూల్య అనేసరికి ఇంకా అక్కడ ఉన్న చందు అయితే అదేంటి అమూల్య, నాన్న వాళ్ళకైతే ఫోన్ చేయమని చెప్పాను కదా, బిల్ బావ ఎందుకు పే చేస్తానని చెప్పేసరికి అదేంటి చందు అలా అంటావు, నువ్వైతే మమ్మల్ని అయితే దూరం పెట్టావు కానీ మిమ్మల్ని ఎప్పుడు మేము దగ్గర వాళ్ళగానే ఫీల్ అవుతూ వచ్చాము, ఏంటి ఇంత కష్టం వచ్చినా సరే బిల్ పే చేయలేంత పరాయివాడిని అయిపోయానా, ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నావు అమూల్య అని చెప్పేసి ఇంకా బిల్ కాస్త ఇంకా రామ్ పే చేసి ఉండేసరికి ఇంకా అక్కడికైతే సీతను తీసుకొని ఇంకా జనం అయితే వస్తూ ఉంటారు. ఇంకా అక్కడైనా రామ్ కూడా ఇంకా సీతను కూడా చూడపోయేసరికి ఇంకా సీతను అయితే లోపల తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా అమూల్య చందుని తీసుకొని ఇంకా రామ్తో కలిసి డిశ్చార్జ్ అవడానికి బయలుదేరుతూ ఉంటారు. ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరుగుతుందండి. ఈరోజు ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మనకైతే తెలియచేసేయండి. నాకైతే ఈరోజు ఎపిసోడ్లో ఇంకా సీతకి కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉంటాయి అని నాకైతే అనిపిస్తుంది. ఎప్పటికన్నా కష్టాలు తీరుతాయేమో ఏ ఎపిసోడ్లో అయితే నేనైతే వెయిట్ చేస్తూ వచ్చాను, కానీ కష్టాల మీద కష్టాలు పెంచుతూనే ఉన్నాడు. అండ్ నాకు ఈరోజు అయితే ఈ ఎపిసోడ్ గురించి ఇలా అనిపించింది, మరి మీరేమనుకుంటున్నారో మనకైతే తెలియచేసేయండి. అండ్ లేటెస్ట్ రంగుల రత్న సీరియల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.